ఏపీలో డ్రగ్స్ పై డైలాగ్ డైనమిట్స్ పేలుతున్నాయి. గంజాయికి గుడ్ బై చెప్పేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతుంటే గంజాయి పోయి డ్రగ్స్ వచ్చేశాయంటోంది విపక్షం. మరోవైపు రాజకీయాల సంగతి పక్కన పెడితే మత్తు పదార్థాల నివారణకు తాము కఠిన చర్యలు తీసుకున్నాం అంటోంది ఈగల్ టీం. ఏపీలో గంజాయి కనిపించినా, గంజాయి అనే పేరు వినిపించినా తాట తీస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు గంజాయి పండించే వారికి, విక్రయించే వారికి హెచ్చరికలిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా గంజాయిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. గంజాయి పండించే వారిని శిక్షించడంతో పాటు వారికి ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. గాంజా అమ్మినట్టు గాని, గాంజా సేవించినట్టు గాని, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినట్టు గాని, గాంజా మొక్కలు పెంచినట్టు గాని ఎవరైనా పట్టుబడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేసే పరిస్థితి తీసుకొస్తా. మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ మీ పిల్లలు అంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. జీవితాన్ని నాశనం అయిపోతున్నాయి. దయచేసి మీరందరూ మాకు సహకరించండి. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదంటూ విమర్శలు గుప్పించింది విపక్ష వైసీపీ. కూటమి ప్రభుత్వం గంజాయిని అరికడతామంటూ ప్రగల్భాలు పలుకుతోందని, కానీ విశాఖ లాంటి నగరాల్లో గంజాయి పోయి డ్రగ్స్ వచ్చాయని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక్కో రోజు ఒక్కో ప్రకటన ఇస్తున్నారన్నారు. డ్రగ్స్ లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారని ఆరోపించారు. నిన్న మొన్న కదా ఎన్నో కేసులు పట్టుకున్నారు. అనకాపల్లి కింద అనకాపల్లిలోను, నక్కపల్లిలోను, కారుల్లోను, దానిలోను స్టార్ట్ అవుతారు. ఇదేదో అక్కడ గాజువాకలో స్టార్ట్ అవుతారు. నిన్న మొన్నగా జరిగింది అనుకోవడం కాదు బాసు. ఏదో కార్యక్రమం చేసిన తర్వాత ఓ సంవత్సర కాలంలో అయిపోయిన తర్వాత అప్పుడు జరుగుతూ పరిణామం గంజాయి అయిపోయి డ్రగ్స్ వచ్చాయి కదా. గంజాయి డ్రగ్స్ విషయంలో అధికార విపక్ష నేత మాటలు ఎలా ఉన్నా అధికారులు మాత్రం గంజాయికి బ్రేక్ వేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని అన్ని పాఠశాలల టీచర్లకు ఈగల్ చీఫ్ రవికృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామని, స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. గత వైసీపీ పాలన వల్లే ఏపీలో గంజాయి పెరిగిపోయిందని ప్రభుత్వం విమర్శలు చేస్తుంటే కూటమి పాలనలో గంజాయి స్థానంలో డ్రగ్స్ వచ్చేశాయని కౌంటర్ ఇస్తోంది వైసీపీ. చూస్తుంటే రాబోయే రోజుల్లో డ్రగ్స్ పై పొలిటికల్ రగడ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.